ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించే ఏ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించరు. ఏపీలో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు అప్పగించినందుకు కూటమి పాలనను అంగీకరించాలా? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలా? పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయాలని చేస్తున్న ప్రయత్నాలను గమనించే ప్రజలు ఎవరైనా కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారా? ఇచ్చిన హామీలు గాలి కొదిలేసినందుకు ప్రభుత్వానికి జనం జైకొట్టాలా? చిన్నారులు మహిళలపై రోజుకో అఘాయిత్యం జరుగుతుంటే చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వాన్ని ఇంకా విశ్వసించాలా? కూటమి పాలనను ప్రజలు మెచ్చుకోవటం లేదన్న చంద్రబాబు వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. పాలనను జనం మెచ్చడం లేదు. మనం బాగానే పనిచేస్తున్నామని అనుకుంటున్నా ఎండ్ రిజల్ట్ రావడం లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో చేసిన ఒక వ్యాఖ్య ఇది. మరోవైపు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ చేస్తున్న బెదిరింపులను తెలుసుకుని ఉంటే చంద్రబాబుకు ఎందుకు ఎండ్ రిజల్ట్ రావడం లేదో అర్థమై ఉండేదేమో. పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ లో 3 పేజీలే అయ్యాయి, ఇంకా ఉన్నాయి, ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు అని అన్నారు. అంటే ఏమిటి దాని అర్థం? తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని, విధానాలను విమర్శించేవారిని రెడ్ బుక్ పేరుతో వేధిస్తామని చెప్పడమే కదా. ఈ ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వంలో ఏమైనా జరిగాయా అంటే ఇలాంటి అరాచకాలే కదా. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయాలని చేస్తున్న ప్రయత్నాలను గమనించే ప్రజలెవరైనా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారా? ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. ఈ విషయం పలుమార్లు నిరూపితమవుతున్నా ఒకసారి పవర్ రాగానే లోకేష్ వంటి నేతలు తాము ఏమి చేసినా చెల్లిపోతుందని భ్రమపడుతున్నారు. నిజమే, ఈ మధ్య ఎవరో చెప్పారు, చంద్రబాబుకు పాలనపై పట్టు తగ్గిపోతోందట. అంతా ఆయన కుమారుడే ఆధిపత్యం చెలాయిస్తున్నారట. చంద్రబాబు కూడా లోకేష్ ను పొగడ్డం తప్ప ఏమీ చేయలేకపోతున్నారట. గతంలో చంద్రబాబు పాలన మరీ ఇంత అధ్వానంగా ఉందని ఆయన ప్రత్యర్థులు సైతం చెప్పరు. ఆయనకు ఈ విషయం తెలియకుండా ఉంటుందా? రెడ్ బుక్ అంటూ ఎవరినైనా పోలీసుల ద్వారా వేధించే అధికారం లోకేష్ కి ఎలా వచ్చింది? ఆయన కనీసం హోంమంత్రి కూడా కాదు కదా. అయినా మొత్తం పోలీసు వ్యవస్థను ఆయన ఎందుకు నడుపుతున్నారు? పోలీసులు కూడా ఆయన ఏం చెబితే ఎందుకు చేస్తున్నారు? చివరికి కొంతమంది పోలీసులు కిడ్నాపర్లుగా మారుతున్నారని సాక్షాత్తు హైకోర్టుకు కొంతమంది ఫిర్యాదు చేశారే. లేదంటే గంజాయి అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారన్న భావన ప్రజల్లో ఏర్పడడం లేదా? సోషల్ యాక్టివిస్ట్ సవీందర్ రెడ్డిపై పెట్టిన గంజాయి కేసు మీద న్యాయ వ్యవస్థ మండిపడింది కదా. ఫ్యాక్షనిస్టులకు ప్రోత్సాహం ఇచ్చేలా లోకేష్ మాట్లాడడం అంటే ఇంతకంటే ఏం చెప్పాలి? ఆయనకు ఆదర్శం తోట చంద్రయ్య వంటి వారట. ఈ చంద్రయ్యకు ఫ్యాక్షన్ తో సంబంధం ఉందా లేదా? ఆ గొడవల్లోనే చంద్రయ్య హత్యకు గురయ్యారని కదా అప్పట్లో కేసు వచ్చింది. ఏ హత్యనైనా ఎవరు సమర్థించరు. కానీ చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి దుష్ట సంప్రదాయానికి ప్రభుత్వం తెరదీసిందా లేదా? అలాగే కందుకూరులో జరిగిన మరో హత్యకు టీడీపీ నేత కారణమా కాదా? అది కులపరమైన వివాదంగా మారడంతో హతుని కుటుంబానికి భారీగా పరిహారం, భూమి ఇవ్వడాన్ని టీడీపీని సమర్థించే ఒక మాజీ డీజీపీ స్థాయి అధికారే విమర్శించారే. ఈ ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తోందనడానికి ఈ ఉదాహరణలు చాలవా? మాచర్ల ప్రాంతంలో 2 టీడీపీ వర్గాలు ఘర్షణలు పడి హత్యలు జరిగితే దాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరులకు పులిమి జైలుకు పంపించడం రెడ్ బుక్ లో భాగమైతే ప్రజలు ఒప్పుకుంటారా? చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో గత ప్రభుత్వం అరెస్ట్ చేయడంపై లోకేష్, ఇతర నేతలు విమర్శలు చేశారు. పైగా లోకేష్ చంద్రబాబుపై ఉన్న ఇతర కేసులను కూడా వెంటనే తొలగించాలని పోలీసులకు చెప్పానని కూడా ఆయన అంటున్నారు. అయితే వీరు ఇది అక్రమ అరెస్ట్ అని చెబుతున్నారు తప్ప అందులో అవినీతి జరగలేదని రుజువు చేసే విధంగా ఒక్కసారైనా మాట్లాడలేకపోయారు. ప్రభుత్వ వైద్య కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జగన్ ఉద్యమం నడుపుతున్నారు. ఆ క్రమంలో గవర్నర్ ను కలిశాక ఈ ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, ఆ కాలేజీలు పొందే వారిపై తమ ప్రభుత్వం వచ్చాక కేసులు పెట్టి జైలుకు పంపుతామని ఆయన అన్నారు. ఈ అంశంపై లోకేష్ రాజకీయ విమర్శ చేయవచ్చు. కానీ అంతకు ముందు తాను ఈ కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల గురించి ఏం చెప్పింది? అసలు ప్రభుత్వ వైద్యాన్ని ఎట్లా బాగు చేస్తామని గంభీర ప్రకటనలు యువగళం సభల్లో చేసింది గుర్తుకు తెచ్చుకుని బదిలివ్వాలి కదా. అది చేయకుండా రెడ్ బుక్ లో 3 పేజీలే అయ్యాయని, ఇంకా చాలా పేజీలు ఉన్నాయని చెప్పడం ద్వారా ఇది అహంభావ ప్రభుత్వం అని, మూర్ఖంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు ఆస్కారం ఇవ్వడం లేదా? ఇప్పుడే హుందాతనం లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఇంకెంత ఘోరంగా పరిస్థితి ఉంటుందో అని జనం అనుకోరా? లోకేష్ యువగళం టీం ఒకటి ఉందట. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు, ఆయా శాఖలను వీరు పర్యవేక్షిస్తుంటారట. విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన వారిని ఎలా వేధించాలి, వారి ఆర్థిక మూలాలను ఎలా దెబ్బగొట్టాలి, అధికారులను అడ్డం పెట్టుకుని ఎలా డబ్బులు సంపాదించాలి అన్న వాటిపైనే ఈ టీంలో వారు దృష్టి పెడుతుంటారట. ఇందులో నిజం ఉందా లేదా అన్నది తెలియదు. ఇందులో ఏమాత్రం వాస్తవం ఉన్నా అది లోకేష్ కి రానున్న కాలంలో పెద్ద సమస్య అవుతుందని ఆయన తెలుసుకోగలగాలి. సూపర్ 6 ఎన్నికల మేనిఫెస్టోలోని 150 హామీలను అమలు చేయలేదు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపారు. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్న సంగతి అందరికీ కనపడుతూనే ఉంది. అందువల్ల జనం ఈ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం లేదు. ఆ సంగతి చంద్రబాబు
గుర్తించలేకపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూమాఫియా గురించి ఏం చెప్పారు, ప్యాకాట్ క్లబ్ల గురించి ఏమని తెలిపారు, ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఏం చర్య తీసుకుంది? అప్పుడప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం 15 ఏళ్లు ఉండాలని చెబుతూ పవన్ చిటికలు వేస్తున్నారని సోషల్ మీడియాలో చెణుకులు వస్తున్నాయి. అది వేరే సంగతి. కేంద్ర హోంశాఖ నుంచి ఏపీకి ఏ రకమైన ఉత్తరం వచ్చింది? 10 జిల్లాల్లో నేరాల రేటు పెరిగిందని పోలీసు నివేదికే వెల్లడిస్తోంది కదా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ఎన్నికైన నియోజకవర్గాలున్న జిల్లాల్లోనే శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందని ఈ నివేదికలు చెబుతున్నాయి కదా. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలే అరాచకాలకు కారణమవుతున్నారని అనేక మంది వాపోతున్నారు. ఎల్లో మీడియా సైతం ఇలాంటి వార్తలు ఆయా సందర్భాల్లో ఇవ్వక తప్పలేదు. టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తమ పార్టీ వారు ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నది వివరంగా చెబితే ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుందా? ఎదుటి వారిపై తప్పుడు కేసులు పెట్టడం, అదే టీడీపీ వారు ఎంత విశృంఖలంగా ప్రవర్తించినా పోలీసులు వారి జోలికి వెళ్లకపోవడం వంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయా లేదా? ఇదంతా రెడ్ బుక్ ప్రభావం అని లోకేష్ సంతోషిస్తే సంతోషించవచ్చు. అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు దీని ఫలితం తర్వాత రోజుల్లో ఎలా ఉంటుందో తెలియకుండా ఉంటుందా? ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవడం ధర్మం. అలా కాకుండా ఏకపక్షంగా సాగుతున్న ఈ ప్రభుత్వ పాలనను జనం ఎందుకు మెచ్చుకుంటారు? అసలు ఈ ప్రభుత్వం ఆరంభమైందే ఈ రకమైన అరాచకాలతో. రెడ్ బుక్ పేరుతో లోకేష్ బృందం చేసిన నిర్వాకమైన సంగతి చంద్రబాబుకు తెలియకుండా ఉండదు. ఓవరాల్ గా చూస్తే జనం తన ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోవడానికి ప్రధాన కారణం తన కుమారుడు లోకేష్ పెత్తనం, పిచ్చి రెడ్ బుక్ అరాచకాలు, హామీలు అమలు చేయకుండా ప్రజలను భ్రమలో ఉంచాలన్న ప్రయత్నం వంటివి అన్న సంగతిని చంద్రబాబు గుర్తించి సకాలంలో జాగ్రత్త పడకపోతే అదే రెడ్ బుక్ టీడీపీ నేతల మెడకే ఏదో రోజు చుట్టుకుంటుందని పలువురు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా వారి పాలనను జనం మెచ్చడం లేదు. ఆ విషయాన్నైనా గుర్తించినందుకు మనం సంతోషించాలి.